హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నేను ఒక 1 year నుంచి శివయ్యకి ఈ ధారాపాత్ర సమర్పించాలనుకున్నాను. కానీ ఇది నాకు పెండింగ్ పడుతూనే వచ్చింది. నేను ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నాను. నేను మా వారితో చెప్పాను, నేను శివయ్యకి ధారాపాత్ర సమర్పించాలనుకుంటున్నాను అని చెప్పాను. మా వారు కాశీకి పోయి తెచ్చిస్తాము అని చెప్పాడు. కాశీకి టికెట్ బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకున్న ఆ టైంలోనే మా వారికి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. మరలా సెకండ్ టైం కూడా కాశీకి పోవడానికి బుక్ చేశాము. అలాగే అదే టైంలో మా వారికి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే శివయ్య రమ్మంటేనే మనం పోవాలి, కానీ శివయ్య అనుగ్రహం లేనిదే మనం పోలేమో అని నాకు అనిపించింది. మరలా టికెట్ బుక్ చేయించాను. ఈసారి నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శివయ్య అనుగ్రహం దొరికింది. కాశీ యాత్రకి పోయి ముగించుకుని వచ్చేటప్పుడు కాశీలో మా వారి చేతుల మీదుగానే ఈ ధారాపాత్ర కొనుక్కుని వచ్చాను. గురు పౌర్ణమి నాడు గూడూరు మండలంలో ఉన్న విడిచెల గ్రామంలో, అది మా అమ్మగారి ఊరైన శివయ్య గుడిలో సమర్పించాను. నేను పోలేక వేరే వాళ్ళ చేత పంపించి అభిషేకము అవన్నీ చేపించినాను. ఫస్ట్ శివయ్యకి, తర్వాత పక్కనున్న పార్వతమ్మకి అన్నీ వాళ్ళ పూజ చేపించాను. శివయ్యకు నేను ఇవ్వాలనుకున్న ధారాపాత్రను నేను ఇచ్చినందుకు, శివయ్య తీసుకున్నందుకు చాలా సంతోషపడ్డాను. ఏదైనా భగవంతుడు మనల్ని రమ్మంటేనే పోవాలి, కానీ మనం పోవాలంటే అది కుదరని పని. ఆయన అనుగ్రహం లేనిదే మనం ఏ పని చేయలేం కూడా అని అనిపించింది నాకు. ఆయనకి ఆ ధారాపాత్ర సమర్పించి ఇలా నేను చూసినందుకు చాలా సంతోషించాను. నాకు మనశ్శాంతి కావాలని కోరుకున్నాను. ప్రతి ఒక్క విషయంలోనే ఆ శివయ్యని తలుచుకుందే ఏ పని చేయలేకపోతున్నాను. ఆఖరికి ఫస్ట్ నేను తినేటప్పుడు కూడా శివయ్యని తలుచుకునే ఫస్ట్ నేను తింటున్నాను. ప్రతి ఒక్క విషయంలోనూ శివయ్య నువ్వు లేనిదే నేను లేను అని శివయ్యని తలుచుకునే ఫస్ట్ ఏ పనైనా చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి చెప్పుతున్న మాటల్లో కూడా నాకు శివయ్యే వస్తున్నాడు ఫస్ట్. ఎవరికి ఏం చెయ్యాలన్నా, ఏ మాట చెప్పాలన్నా ఫస్ట్ శివయ్యని తలుచుకుంటున్నాను. నాకు అర్థం కాని జీవితంలో అర్థం అంటే ఏమిటో చెబుతున్నా శివయ్య నాకెప్పుడు నా కుటుంబానికి తోడుగా ఉంటున్నాడు. ప్రతి ఒక్క విషయంలోనూ నాకు శివయ్య లేనిదే నేను లేను అని అనిపిస్తోంది. ఎందుకో నాకు అర్థం కాదు. పెద్దగా నేను ఏది ఆలోచించడం లేదు. ఆలోచన అనేది ఉంటే నాకు ప్రతి ఒక్క విషయంలోనూ పడుకున్నా, నిద్రలేచినా, ఎప్పుడైనా మనసులో అనుకోంది ఏ పని చేయలేకపోతున్నాను. మళ్ళా నేను కాశీకి పోవాలని అనిపిస్తోంది. ఎందుకో అర్థం కాదు. మళ్ళా 9 రోజులు పోయి నిద్ర చేసి రావాలని ఉంది. కానీ నాకు ఈ పూజారి చెప్పిన మాటలు ఏమిటంటే, అమ్మ మీరు పోయి రామేశ్వరంలో అక్కడ మీరు తీసుకొచ్చిన గంగాజలం అక్కడ రామేశ్వరంలో కలపాలి. కలిపేసిన తర్వాత ఆ నీటి తీసుకొని మళ్ళా అక్కడున్న రామేశ్వరంలో ఉన్న గంగాజలంలో ఉన్న నీళ్ళల్లో ఉన్న మట్టిని కొంచెం తీసుకొని ఆ గంగాజలం తీసుకొని మరలా కాశీకి వెళ్ళి, వీలుంటే అమ్మ 9 రోజులు అక్కడ నిద్ర చేసి దానిలో అక్కడ ఆ గంగాజలంలో కాశీలో ఆ రామేశ్వరంలో ఉన్న గంగాజలము మట్టి 2 కలిపేసి ఆ తర్వాత ఇంటికి వస్తే మీకు ఎంతో మంచి జరుగుతుందని చెప్పాడు. కానీ నాకు అలానే అనిపిస్తోంది. శివయ్య అనుగ్రహం ఉంటే మళ్ళా నేను కాశీకి పోయి ఫస్ట్ రామేశ్వరం పోయి అవన్నీ కలిపేసి ఈ స్వామివారు చెప్పినట్టు అన్నీ కలిపేసి అక్కడి నుంచి మట్టి అవన్నీ తీసుకెళ్ళి, శివయ్య అనుగ్రహం ఉంటే మరలా ఆ మట్టి తీసుకున్న తర్వాత అవన్నీ కాశీలో కలిపి 9 రోజులు నిద్ర చేసి శివయ్య అనుగ్రహంతో మళ్ళా తిరిగి క్షేమంగా మళ్ళా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటున్నాను. నాకు ఈ శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. శివయ్య అనుగ్రహం ఉంటే మరలా ఆ మట్టి తీసుకున్న తర్వాత అవన్నీ కాశీలో కలిపి ఆ కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని 9 రోజులు నిద్ర చేసుకుని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుని మరలా తిరిగి రావాలని కోరుకుంటున్నాను. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ నా కుటుంబంపై చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను.
నాకు కాశీలో ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా ఉండింది, చాలా సంతోషంగా ఉండింది. అక్కడి నుంచి నాకు రాబుద్ది కాలేదు కూడా. ఇది అమ్మ ఊర్లో ఉన్న విడిచెల గ్రామంలో, ఇది అమ్మవారి ఊరు, పార్వతీ అమ్మవారిది. అక్కడనే శివయ్య పక్కనే ఉండేది అమ్మవారి ఊరు. ఆ రోజు అభిషేకము అన్నీ కూడా చేసినారు. ఈ ధారాపాత్ర ఇచ్చిన రోజే పూజారి అన్నీ చేసినాడు. నాకు నా పేరు మీద అర్చనలు, మా కుటుంబం మీద అన్నీ చేశాడు. అమ్మవారికి అలంకరణ అన్నీ బాగా చేశాడు. అలంకరణ అమ్మవారు చాలా అందంగా కుదిరారు, చాలా బాగున్నారు. కానీ వీడియోలో కన్నా చూసేదానికి చాలా బాగుండింది అని చెప్పి నేను నాకు లైవ్లో వీడియో పెడితే చూశాను. నేను చాలా బాగున్నారు అమ్మవారు వాళ్ళ పార్వతీ అమ్మ. అలంకరణ చాలా బాగుండింది, పూజారి చాలా బాగా చేశారు. ఇక్కడ కాశీలో గవ్వలమ్మ అనే ఉంది, అంటే కాశీ విశ్వేశ్వర స్వామికి ఆమె చెల్లెలంట. కానీ అక్కడికి పోతే వాళ్ళు అక్కడ 40 రూపాయలు మనం కడితే ఆ 40 రూపాయలకి ఒక రవిక, దానిలో ఒక 5 గవ్వలు ఉంటాయి. అవి తీసుకొని ఆ అమ్మవారు ఆ రైకి ఇచ్చేసిన తర్వాత ఒక గవ్వ, దాంట్లో 5 గవ్వల్లో 4 గవ్వలు అమ్మవారికి ఇచ్చేస్తారు. గవ్వలమ్మ అంటాం పేరు, అమ్మవారి పేరు. అప్పుడు ఆ గవ్వని మనకు బీరువాలో పెట్టుకోమని చెప్పారు. ఆ ఒక్క గవ్వ. ఆ పక్కనే విశాలక్షమ్మ, అన్నపూర్ణమ్మ వాళ్ళు కూడా ఉంటారు అమ్మవార్లు. ఫ్రెండ్స్ విన్నారుగా. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.